కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడతామంటూ వ్యాఖ్యలు చేస్తున్న బీఆర్ఎస్ నాయకులపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి వారిని పండబెట్టి తొక్కుతామని హెచ్చరించారు. శుక్రవారం జరిగిన ఇంద్రవెల్లి తెలంగాణ పునర్నిర్మాణ సభలో సీఎం రేవంత్ మాట్లాడారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. 3 నెలలకో 6 నెలలకో కేసీఆర్ సీఎం అవుతారని ఎవడైనా అంటే పళ్ళు రాలగొడతాం. ఆ ఇంటి మీద పిట్టే ఈ ఇంటి మీద వాలితే కాల్చి పడేస్తాం. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో తెలంగాణ విధ్వంస రాష్ట్రంగా మారింది. బీఆర్ఎస్ 7 లక్షల కోట్లు అప్పు చేసింది. సమస్యల పరిష్కారం కోసం ప్రజా గాయకుడు గద్దర్ ప్రగతి భవన్కి వెళ్తే గేటు బయటే నిలబెట్టారు. కేసీఆర్కు గద్దర్ ఉసురు తగిలింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 నెలలే కాలేదు. అప్పుడే బీఆర్ఎస్ నేతలు శాపనార్థాలు పెడుతున్నారు. కేసీఆర్ 10 ఏళ్లలో చేయలేనిది మేము 2 నెలల్లో ఎలా చేయగలం? 3 నెలల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సీఎం అవుతారని ఆ పార్టీ నేతలు అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టే దమ్ముందా? జన్మలో కేసీఆర్ మళ్ళీ సీఎం కాలేడు. దేశంలో 2 కూటములుంటాయి. ఒకటి మోడీ కూటమి, మరొకటి ఇండియా కూటమి. ఇండియా కూటమిలోకి మాత్రం కేసీఆర్ను రానివ్వం. బీజేపీకి కానీ బీఆర్ఎస్కి కానీ 6 నుంచి 7 ఎంపీ సీట్లు వస్తే రాష్ట్రాన్ని మళ్ళీ మోడీకి అమ్ముకుంటారు. మోదీ ఎవరి ఖాతాలోనైనా 15 లక్షలు వేశారా? అడవి బిడ్డల ప్రాంతాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తాం. ఇక్కడి నుంచే కేసీఆర్ ప్రభుత్వాన్ని దించేస్తామని సమర శంఖారావాన్ని పూరించాం. కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కొందరి చేతుల్లో బందీ అయింది. ఇందిరమ్మ రాజ్యంలో ఆదివాసుల బిడ్డలను ఆదుకుంటాం. ఆదివాసులను ఆదుకునేందుకు గత ప్రభుత్వం ప్రయత్నించలేదు.